నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 18, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనైన విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 6:18. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ చవితి. చవితి తిథి మార్చి 17 సోమవారం సాయంత్రం 4:58 అండి. మార్చి 18 మంగళవారం రాత్రి 7:02 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం స్వాతి. స్వాతి నక్షత్రం మార్చి 18 మంగళవారం మధ్యాహ్నం 3:16 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం వ్యాఘాత సాయంత్రం 4:42 వరకు. తదుపరి హర్షణ. కరణం భవ రాత్రి 8:54 వరకు. తదుపరి బాలవ రాత్రి 10:12 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 9:26 నుండి రాత్రి 11:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి ఉదయం 9:28 వరకు. తిరిగి రాత్రి దుర్ముహూర్తం 10:58 నుండి రాత్రి 11:47 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:59 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:49 నుండి తెల్లవారితే 5:37 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:15 నుండి ఉదయం 6:59 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న అష్టాక్షరి మంత్రం ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. అది యూట్యూబ్లో ప్రసారం చేయబడుతుంది. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రం ఏమిటి? దానికి జవాబు ఓం నమ శివాయ అండి. దీనికి జవాబు అయితే దుర్గా గారు, అశోక్ గారు, మంగా గారు, శివాని గారు వీళ్ళైతే జవాబు చెప్పారు కరెక్ట్గా. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు చవితి తిథి ఉన్న సంకటహర చతుర్థి అయితే ఈరోజు కాదండి, సూర్యోదయంతో ఉంది. కానీ సంకటహర చతుర్థికి చంద్రోదయంతో కూడి చవితి తిథి ఉండాలి. అది మంగళవారం 17 మాత్రమే. నేను చాలాసార్లు చెప్పాను కూడా, మీరు గమనించాలి. కాబట్టి ఈరోజు అయితే సంకటహర చతుర్థి కాదు. మరి ఇప్పుడు ఈ రోజు నుండి శుక్రమూఢమి అనేది ప్రారంభమవుతుందండి. మరి ఈ మూఢమి ఉన్నంతసేపు కూడా మనకి పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి అయితే శుభముహూర్తాలు అయితే లేవండి. మామూలుగా డెలివరీలకైనా లేదా దూర ప్రయాణాలైనా తీర్థయాత్రలకైనా అయితే పర్వాలేదు. ఆ రోజు తిథి నక్షత్రం చూసుకొని వెళ్ళొచ్చు. కానీ ముహూర్తాలు అంటే పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు లేవండి. మళ్ళీ మనకి ఏప్రిల్ 2 నుండి మొదలవుతాయి మళ్ళీ ముహూర్తాలు అనేవి. అదేవిధంగా ఈరోజు మానవ హక్కుల దినోత్సవం అండి. మరియు భారతీయ
ఆయుధ కర్మాగారాల దినోత్సవం కూడా. మరియు నటుడు సుశాంత్ పుట్టినరోజు అండి. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. మరి ఈరోజు మంగళవారమే మరియు మూడమి కూడా కాబట్టి ముహూర్తాలు అయితే శుభకార్యాలకు లేవండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.